హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. యూట్యూబ్లో మనం అప్లోడ్ చేసిన వీడియోస్కి వ్యూస్ రావాలంటే క్వాలిటీ అండ్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం వీడియో క్రియేట్ చేసి నుంచి అప్లోడ్ చేసే వరకు చాలా వెబ్సైట్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఒక యూట్యూబర్కు యూస్ఫుల్ అయ్యే టాప్ 10 ఏఐ వెబ్సైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వెబ్సైట్స్ ప్రతి యూట్యూబర్కు చాలా బాగా యూజ్ అవుతాయి. వీటిని యూజ్ చేయడం వల్ల మనం మంచి హై క్వాలిటీ వీడియోస్ని జనరేట్ చేయొచ్చు. మన వర్క్ అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయొచ్చు. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి చాట్ జీపీటీ. ఒక యూట్యూబర్కు కంటెంట్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం యూట్యూబ్లో ఏదైనా వీడియో క్రియేట్ చేసేటప్పుడు మనము స్క్రిప్ట్ కంటెంట్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాట్ జీపీటీ అనేది కంటెంట్ క్రియేషన్ కోసం యూజ్ అవుతుంది. గూగుల్లోకి వెళ్ళి చాట్ జీపీటీ అని టైప్ చేయండి, మనకి ఈ విధంగా వస్తుంది. సో దీంట్లో మీరు ఏదైనా ఒక కంటెంట్ను ప్రిపేర్ చేయొచ్చు. నేను జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, రైట్ 1000 words అబౌట్ ఏఐ ఇన్ 2025 అని చెప్పి. సో చూడండి, ఏఐ ఇన్ 2025 ద ఫ్యూచర్ హ్యాస్ అరైవ్డ్ అని చెప్పి కంటెంట్ అయితే క్రియేట్ చేసింది. సో మనం ఒక వీడియో క్రియేట్ చేయాలి ఏఐ మీద అనుకుంటే ఇట్లా మనకు స్క్రిప్ట్ అనేది చాట్ జీపీటీ నుంచి జనరేట్ చేయొచ్చు. ఇలా క్రియేట్ అయిన స్క్రిప్ట్ను మనం వీడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేయొచ్చు. సెకండ్ వెబ్సైట్ వచ్చేసి dreamscenes.co.in. యూట్యూబ్లో మనకు ఫేస్లెస్ వీడియోస్కి వాయిస్ ఓవర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన వాయిస్ ఓవర్ ఎంత బాగా ఉంటే వీడియోకి వ్యూస్ అయితే అంత బాగా వస్తాయి. సో మనం తెలుగు ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్లలో ఒక మంచి వాయిస్ ఓవర్ క్రియేట్ చేయాలి ఏఐని యూజ్ చేసుకొని అంటే మనకు dreamscenes.co.in అనే వెబ్సైట్ అయితే యూజ్ అవుతుంది. గూగుల్లోకి వెళ్ళి dreamscenes.co.in అని టైప్ చేయండి, మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అయితే 10,000 క్రెడిట్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మనకు స్క్రిప్ట్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వాయిస్ ఓవర్స్ అయితే ఉంటాయి. దీంట్లో ఏదైనా ఒక వాయిస్ ఓవర్ను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేయండి. సో మనకు ఆటోమేటిక్గా వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు వాయిస్ జనరేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే వాయిస్ అనేది మనకి MP3లో డౌన్లోడ్ అవుతుంది. సో ఈ వాయిస్ ఓవర్ను మనము ఏదైనా ఒక ఎడిటింగ్ అప్లికేషన్స్లలో ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ యాడ్ చేసేసి ఒక మంచి వీడియోని అయితే జనరేట్ చేయొచ్చు. సో తెలుగు వాయిస్ ఓవర్కి మీకు ఈ వెబ్సైట్ అయితే యూట్యూబర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. థర్డ్ వెబ్సైట్ వచ్చేసి piclumen.com. సో ప్రజెంట్ మనము యూట్యూబ్లో ఏదైనా ఒక టాపిక్ పైన వీడియోస్ క్రియేట్ చేసేటప్పుడు ఏఐ ఇమేజెస్ అయితే మనకు చాలా అవసరం వస్తాయి. ఎందుకంటే మన కంటెంట్ను బట్టి మనకు డిఫరెంట్ ఏఐ ఇమేజెస్ అయితే అవసరం ఉంటాయి. మనకు చాలా వెబ్సైట్లలో మనకు లిమిటెడ్ ఇమేజెస్ మాత్రమే జనరేట్ అవుతాయి. అంటే కొన్ని క్రెడిట్స్ కానీ లేదంటే లిమిటెడ్ కానీ ఇలా మాత్రమే క్రియేట్ అవుతాయి. కానీ మీకు piclumen.com అనే వెబ్సైట్ మీకు అన్లిమిటెడ్గా ఏఐ ఇమేజెస్ని అయితే జనరేట్ చేయొచ్చు. గూగుల్లోకి వెళ్ళి piclumen.com అని టైప్ చేయండి, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. జనరేట్ ఫర్ ఫ్రీ పైన క్లిక్ చేయండి. సో మీరు ఇట్లా ప్రాంప్ట్ను పేజ్ చేసేసి ఇట్లా మంచి హై క్వాలిటీ ఇమేజెస్ని అయితే జనరేట్ చేయొచ్చు. ఇక్కడ మీకు డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ అని ఉంటుంది. ఇక్కడ ఒక ప్రాంప్ట్ను పేజ్ చేయండి, చేసేసి ఇక్కడ స్టైల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ రేషియో మీరు లాంగ్ ఫామ్ వీడియో అయితే 16:9 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 2 పైన క్లిక్ చేసేసి ఇక్కడ ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో మీకు ఇమేజెస్ అనేది జనరేట్ అవుతాయి. సో చూడండి, మనకు హై క్వాలిటీ ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. ఫోర్త్ వెబ్సైట్ వచ్చేసి ఐడియోగ్రామ్. యూట్యూబర్స్కి యూజ్ఫుల్ అయ్యే వెబ్సైట్లలో ఐడియోగ్రామ్ అనేది టాప్ వెబ్సైట్. ఎందుకంటే ఐడియోగ్రామ్లో మనము ఇమేజెస్, లోగోస్, బ్యానర్స్, థంబ్నెయిల్స్ ఇట్లా చాలా క్రియేట్ చేయొచ్చు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక వీడియో ర్యాంక్ అవ్వాలంటే థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చూడండి, ఇట్లా మనం మంచి థంబ్నెయిల్స్ కానీ ఇమేజెస్ కానీ చాలా క్రియేట్ చేయొచ్చు. డిఫరెంట్ లోగోస్ క్రియేట్ చేయొచ్చు. ఏదైనా ఒక ప్రాంప్ట్ తీసుకొని ఇక్కడ పేజ్ చేసేసి జనరేట్ పైన క్లిక్ చేయండి, మీకు ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఇందులో ఇమేజ్ ఒకటే కాదు, ఇమేజెస్, లోగోస్, థంబ్నెయిల్స్, బ్యానర్స్ ప్రతిదీ క్రియేట్ చేయొచ్చు. సో చూడండి, ఈ విధంగా మనము హై క్వాలిటీ ఇమేజెస్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇట్లా చూడండి, బ్యానర్స్, థంబ్నెయిల్స్ ఇట్లా మంచి థంబ్నెయిల్స్ కూడా మనము ఐడియోగ్రామ్లో క్రియేట్ చేయొచ్చు. ఫిఫ్త్ వెబ్సైట్ వచ్చేసి Krea.ai. సో Krea.ai అనేది కూడా మనకు థంబ్నెయిల్స్ కానీ లోగోస్ కానీ హై క్వాలిటీ ఇమేజ్ కానీ క్రియేట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఇమేజ్ పైన క్లిక్ చేయండి, ఇమేజ్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ రేషియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇవ్వండి, జనరేట్ పైన క్లిక్ చేయండి. సో చూడండి, మనకు చాలా హై క్వాలిటీ ఇమేజెస్ అయితే క్రియాలో క్రియేట్ చేయొచ్చు. సో క్రియాలో మనకు లోగోస్, థంబ్నెయిల్స్, బ్యానర్స్ ఇవన్నీ క్రియేట్ చేయొచ్చు. సో Krea.ai అనేది కూడా ఒక యూట్యూబర్కి యూస్ఫుల్ అయ్యే టాప్ వెబ్సైట్. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి Runway.ml. సో మనకు యూట్యూబ్లో మనం ఏమైనా వీడియోస్ క్రియేట్ చేయాలంటే ఏఐ ఇమేజెస్కి వీడియో అయితే జనరేట్ చేయాలి.
ఇమేజెస్ జనరేట్ చేయడానికి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ ఇమేజెస్ని వీడియోలో కన్వర్ట్ చేయడానికి మనకు రన్వే ఎంఎల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు లాగిన్ అయితే మీకు క్రెడిట్స్ వస్తాయి. ఈ క్రెడిట్స్ని 125 క్రెడిట్స్ వస్తాయి. ఈ క్రెడిట్స్ తోటి మనం ఇమేజెస్ నుంచి వీడియోలోకి అయితే కన్వర్ట్ చేయొచ్చు. సో రన్వే ఎంఎల్ ఎందుకు మనకు టాప్ వెబ్సైట్ అంటే, మీరు మిగతా వెబ్సైట్లలో తీసుకుంటే చాలా టైం పడుతుంది. బట్ రన్వే ఎంఎల్లో మీరు ఇమేజ్ నుంచి వీడియో చాలా తక్కువ టైంలోనే క్రియేట్ చేయొచ్చు. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ డ్రాప్ ఇమేజ్ ప్లేస్లో క్లిక్ చేయండి. ఏదైనా ఒక ఇమేజ్ను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు మోషన్ ప్రాంప్ట్ అనేది ఇవ్వచ్చు, లేదంటే అవసరం లేదు. ఇక్కడ మీకు రేషియో 5 సెకండ్స్, నెక్స్ట్ జనరేట్. సో చూడండి, జనరేట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకు చాలా తక్కువ టైంలో వీడియో అనేది క్రియేట్ అవుతుంది. సో మనకు వీడియో అనేది క్రియేట్ అయింది. సో ఇట్లా మీరు మంచి మంచి వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. ఒక ఇమేజ్ నుంచి ఇంత హై క్వాలిటీ వీడియోస్ అయితే మనం రన్వే ఎంఎల్లో జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి myedit.online. సో దీంట్లో ఒక యూట్యూబర్కి మెయిన్గా మనకు వీడియో క్రియేట్ చేసేటప్పుడు నాయిస్ ప్రాబ్లం అనేది చాలా ఉంటుంది. అంటే మనం ఒక ఆడియో రికార్డ్ చేస్తాము, ఆడియోలో బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో ఈ వెబ్సైట్లో మీరు మీ ఆడియో నుంచి నాయిస్ని అయితే క్లియర్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూజ్ ఎ ఫైల్ అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా ప్రాసెస్ అయిన తర్వాత దాంట్లో నుంచి కంప్లీట్ నాయిస్ అయితే రిమూవ్ అవుతుంది. సో ఈ వెబ్సైట్ ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇప్పుడు మనం ఫేస్లెస్ వీడియోస్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఆడియో ఇస్తాం కదా, ఆడియోలో చాలా బ్యాక్గ్రౌండ్ నాయిస్లు అయితే వస్తాయి. సో అలాంటి టైంలో ఈ వెబ్సైట్ మనకు నాయిస్ క్యాన్సిలేషన్ కోసం యూజ్ అవుతుంది. నాయిస్ క్యాన్సిలేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి మనం ఆడియోని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూస్ఫుల్ వెబ్సైట్ వచ్చేసి suno.com. ఈ suno.com అనేది మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ను, తెలుగు మ్యూజిక్, ఇంగ్లీష్ మ్యూజిక్, సౌండ్స్ ఇట్లా ఏదైనా జనరేట్ చేస్తుంది. ఈమెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏదైనా ఒక టైప్ చేయండి. జస్ట్ నేను ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చి క్రియేట్ పైన క్లిక్ చేస్తున్నాను. మనకి సాంగ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ వెబ్సైట్ యూట్యూబ్ క్రియేటర్కి ఎట్లా యూజ్ అవుతుందంటే, మనం ఏదైనా వీడియో క్రియేట్ చేసేటప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలి, లేదా ఏదైనా షార్ట్ ఫిల్మ్ క్రియేట్ చేసేటప్పుడు మనకు సాంగ్స్ కావాలి. అలాంటి టైంలో మనకు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేస్తే మనకు చాలా వరకు కాపీరైట్స్ వస్తాయి. కానీ మీరు suno.com నుంచి ఏదైనా ఒక సాంగ్ను క్రియేట్ చేసేసి మన ఛానల్లో యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి, నేను ఇచ్చిన ప్రాంప్ట్కి ఒక సాంగ్ అయితే జనరేట్ అయింది. సో మీకు సాంగ్ అయితే చాలా బాగుంది. ఇట్లా మీరు మంచి మంచి సాంగ్ అయితే suno.aiలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి vibo.pro. సో ఈ vibo.pro అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, మనం షార్ట్ వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉంటాం కదా, షార్ట్ వీడియోస్కి మనకు క్యాప్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. క్యాప్షన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, వేరే లాంగ్వేజెస్ వాళ్ళు కూడా మన షార్ట్ను చూడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంగ్లీష్లో క్యాప్షన్స్ వస్తాయి కాబట్టి వేరే లాంగ్వేజ్ వాళ్ళైనా సరే ఈ క్యాప్షన్స్ను చూసి అర్థం చేసుకుంటారు. సో మీరు మిస్టర్ బీస్ట్ వీడియో చూడండి. మిస్టర్ బీస్ట్ వీడియోలో ప్రతి షార్ట్లో మనకు హై క్వాలిటీ క్యాప్షన్స్ అయితే ఉంటాయి. ఫేస్లెస్ వీడియోస్ కానీ, న్యూస్ వీడియోస్ కానీ మీరు క్రియేట్ చేసేటప్పుడు ఇలాంటి క్యాప్షన్స్ కనుక యాడ్ చేస్తే వ్యూస్ చాలా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది, చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. సో ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇంపోర్ట్ వీడియో పైన క్లిక్ చేసేసి ఏదైనా ఒక షార్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఏదైనా ఒక లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు ఈ వెబ్సైట్లో షార్ట్ వీడియోస్కి మంచి మంచి క్యాప్షన్స్ అయితే జనరేట్ చేయొచ్చు. లాస్ట్ వెబ్సైట్ వచ్చేసి digin.ai. సో digin.ai అనేది కూడా ఒక ఇమేజ్ నుంచి వీడియో కన్వర్షన్కి యూస్ఫుల్ అయ్యే టాప్ వెబ్సైట్. మీరు ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే మీకు 300 క్రెడిట్స్ వస్తాయి. 300 క్రెడిట్స్ తోటి మనం మంచి మంచి వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. సో చూడండి, దీంట్లో టాప్ వీడియోస్ ఉన్నాయి. సో ఇట్లా టాప్ వీడియోస్ని మనం మంచిగా క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఒక ఇమేజ్ను సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. ప్రాంప్ట్ ఇచ్చేసి ఇక్కడ జనరేట్ వీడియో పైన క్లిక్ చేస్తే మీకు వీడియో జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇమేజ్కి ఒక వీడియో అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ టాప్ 10 వెబ్సైట్స్ ప్రతి యూట్యూబర్కి యూస్ఫుల్ అయ్యే వెబ్సైట్స్. వీటి లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు కాపీ చేసుకోవచ్చు.